మొత్తానికి ఏం జరిగిందో తెలీదు. ఇప్పటికీ 5 ఏళ్లు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు పరిపాలించారు. ఆ తర్వాత 5 ఏళ్లు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు. చెరో 5 ఏళ్లు పాలన చేశారు. ఇప్పుడు నువ్వంటే నువ్వు అని ఒకరిపై ఒకరు వేలు చూపించుకుంటున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే చాలా మంది మాత్రం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు తప్ప 5 ఏళ్లలో చేసిందేమీ లేదని, కనీసం మరమ్మతులు చేసినా ఇంత నష్టం జరిగేది కాదని అంటున్నారు. మరోవైపు చంద్రబాబును చూస్తూ ఇప్పుడు అమరావతి కడతారా, బుడమేరు కడతారో తెలియడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు ఏపీకి వరదల కారణంగా ఏ శాఖలకు ఎంతెంత నష్టం వాటిల్లిందనే లెక్కలను అధికారులు వేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అసలే అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు నేటి వరదలకు మరింత ఛిద్రమయ్యాయని అంటున్నారు. అలా R&Bకి 2164 కోట్ల నష్టం వాటిల్లినట్టు చెప్తున్నారు. నిజానికి రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురిశాయి. కానీ ఈ నష్టం ప్రధానంగా ఎఫెక్ట్ అయిన విజయవాడ, అమరావతి, కృష్ణా సమీప జిల్లాలకే అని చెప్తున్నారు. మామూలుగా అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క రోడ్డు కూడా బాగుపడలేదు. అప్పుడే ప్రజలు నరకయాతన అనుభవించారు. ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణాల్లో రహదారులు కూడా ఒకటనే సంగతి అందరికీ తెలిసిందే. నేటి వర్షం దెబ్బకి ఉన్నది కూడా పోయిందని అంటున్నారు. వరద తీవ్రతకు బాగా నష్టపోయిన మరో శాఖ ఏమిటంటే నీటి వనరుల శాఖని చెప్పాలి. ఇక్కడ 1568 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్న సన్నకారు ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం, అలాగే నదీ తీర ప్రాంతంలోని కాల్వలు పూడికలు తీయకపోవడం, కాల్వలు చెరువుల్లో ఆక్రమణలను పట్టించుకోకపోవడం తదితర ఎన్నో కారణాలతో నేడి పరిస్థితి దాపురించిందని సీఎం చంద్రబాబు అంటున్నారు. ఇది కేవలం వరద తీవ్రత ఉన్న ప్రాంతాల్లో నష్టాలే అని అంటున్నారు. రాష్ట్రమంతా లెక్కలేస్తే కళ్ళు తిరగడం ఖాయమని అంటున్నారు. 5 ఏళ్లు ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలను వదిలేసి కేవలం సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టడం వల్ల ఏర్పడిన అనర్థంగా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వరద బీభత్సానికి పురపాలక శాఖకు 1160 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం లెక్కేసింది. వరద తీవ్రత ఉన్న మున్సిపాలిటీల్లోనే కాదు, రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీకి కూడా వైసీపీ పాలనలో అసలు నిధులే రాలేదని అంటున్నారు. వచ్చిన అన్నింటినీ సంక్షేమ పథకాలకు దారి మళ్లించారనే విమర్శలు ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన నిధులు ఏ మూలకు సరిపోవని అంటున్నారు. ఇంకా ఇవి అత్యవసరంగా అప్పటికప్పుడు ప్రాథమిక సమాచారం ఆధారంగా అంచనా అని ప్రభుత్వం చెప్తుంది. వరద తీవ్రత తగ్గిన తర్వాత మరికొన్ని బయటకొస్తాయని అంటున్నారు. అసలు ఎంత నష్టం జరిగింది తెలియడానికి కనీసం నెల రోజులు పడుతుందని అంటున్నారు. ఈ 3 ప్రధానమైనవి కాకుండా ఏపీలో వరద నష్టం చాలా ఉంది. అందులో రెవెన్యూ శాఖకు 750 కోట్ల రూపాయలు, విద్యుత్ శాఖకు 481 కోట్ల రూపాయలు, వ్యవసాయ శాఖకు 301 కోట్ల రూపాయలు, పంచాయతీ రోడ్లకు 167 కోట్ల రూపాయలు, మత్స్య శాఖకు 158 కోట్ల రూపాయలు, గ్రామీణ నీటి సరఫరాకు 75.5 కోట్ల రూపాయలు, ఉద్యాన శాఖకు 40 కోట్ల రూపాయలు, పశుసంవర్ధక శాఖకు 11.5 కోట్ల రూపాయలు, అగ్నిమాపక శాఖకు 2 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు ఏపీ ప్రభుత్వం తాత్కాలిక అంచనా వేసింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించారు. అందుకనే తాత్కాలిక సహాయంగా కేంద్రం పంపించిందని అంటున్నారు. మరి ఇది తాత్కాలిక సహాయమా లేక ఇంతటితో సారా అన్నది తెలియదు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 5 ఏళ్ల పాలన విధ్వంసం వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వారు చేసిన పాపాలే శాపాలుగా మారాయని అంటున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో 7 రోజులు ఆయన పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం పులిచింతల, గుండకమ్మ గేట్లను పట్టించుకోలేదని అన్నారు. అంతేకాదు బుడమేరును ఇష్టరాజ్యంగా కబ్జా చేశారు. ఇప్పుడు మా ముందెన్నో సమస్యలు సాక్షాత్కరించాయని అన్నారు. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని అన్నారు. వరద ప్రాంతాల్లో ఇంకా 4 అడుగుల నీరుందని, అది వెళ్లే మార్గం కనిపించడం లేదని, నాలాలన్నీ మూసుకుపోయాయని, అదొక పెద్ద పనుందని అన్నారు.
ఇంకా వర్షాలు తగ్గలేదు, వరద వస్తుందని అంటున్నారు. మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈరోజు కూడా ఆహారము, నీరు అందించామని తెలిపారు. విజయవాడంతా మునిగిపోవడంతో చాలా మందికి ఉపాధి అవకాశాలు పోయాయని, వారందరూ ఉద్యోగాలు కావాలని అంటున్నారని తెలిపారు. ఇవన్నీ తప్పక నెరవేరుస్తామని తెలిపారు. మొత్తానికి ఏం జరిగిందో తెలీదు. ఇప్పటికీ 5 ఏళ్లు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు పరిపాలించారు. ఆ తర్వాత 5 ఏళ్లు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు. చెరో 5 ఏళ్లు పాలన చేశారు. ఇప్పుడు నువ్వంటే నువ్వు అని ఒకరిపై ఒకరు వేలు చూపించుకుంటున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే చాలా మంది మాత్రం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు తప్ప 5 ఏళ్లలో చేసిందేమీ లేదని, కనీసం మరమ్మతులు చేసినా ఇంత నష్టం జరిగేది కాదని అంటున్నారు. మరోవైపు చంద్రబాబును చూస్తూ ఇప్పుడు అమరావతి కడతారా, బుడమేరు కడతారో తెలియడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.